శ్రీ సాయి సచ్చరిత్రము మొదటి అధ్యాయం. గురుదేవతా స్తుతి. అనాది సాంప్రదాయం ప్రకారం హేమట్ పంత్ శ్రీ సాయి సచ్చరిత్ర గ్రంథమును గురుదేవత ఆరాధనతో ప్రారంభించారు. మొదటిగా విఘ్నేశ్వరుని ప్రార్థిస్తూ ఆటంకాల్ని తొలగించి ఈ గ్రంథమును జయప్రదముగా కొనసాగినట్లు ఆశీర్వదించమని వేడుకున్నారు. శ్రీ సాయినాథుడు సాక్షాత్తు శ్రీ గణేశుని అవతారమని చెప్పారు. తదుపరి సరస్వతీదేవిని స్మరించి తనని ఈ గ్రంథరచనకు ప్రేరేపించినందుకు నమస్కరించుచు శ్రీ సాయియే సరస్వతీ స్వరూపులై తమ కథని తాము గానము చేస్తున్నారని ప్రస్తావించారు. తరువాత సృష్టి, స్థితి, లయకారకులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను ప్రార్థించి శ్రీ సాయియే త్రిమూర్తి స్వరూపమని, సమర్థ సద్గురువులని, వారు మనందరినీ సంసారమనే నదిని అవలీలగా దాటించగలరని ప్రస్తావించారు. తర్వాత తమ గృహదైవం నారాయణ ఆదినాథునికి నమస్కరించి వారు కొంకణ దేశంలో వెలిశారని, ఆ భూమిని పరశురాముడు సముద్రము నుండి సంపాదించాడని ప్రస్తావన చేసి వారి వంశ మూల పురుషుణ్ణి స్తోత్రం చేశారు. ఆ తర్వాత వారి గోత్ర ఋషి అయిన భారద్వాజమునిని స్మరించారు. మరియు యజ్ఞవల్కుడు, భృగుడు, పరాశరుడు, నారదుడు, సనక సనందనులు, సనత్కుమారుడు, శుకుడు, శౌనకుడు, విశ్వామిత్రుడు, వశిష్ఠుడు, వాల్మీకి, వాసుదేవుడు, జైమిని, వైశంపాయనుడు, నవయోగేంద్రులు మొదలగు మునులను, నివృత్తి, జ్ఞానదేవు, సోపాను, ముక్తాబాయి, జనార్దనుడు, ఏకనాథుడు, నామదేవుడు, తుకారాం, కాన్హా, నరహరి తదితర వర్తమాన యోగేశ్వరులను కూడా ప్రార్థించారు. తర్వాత తన తాతగారైన సదాశివునికి, తండ్రిగారు రఘునాథునికి, కన్న తల్లికి, చిన్నతనం నుండి పెంచి పెద్ద చేసిన మేనత్తకు, తన పెద్ద సోదరునికి నమస్కరించారు. ఆ తర్వాత పాఠకులకు నమస్కరించి ఈ గ్రంథముని ఏకాగ్రతతో చదవమని ప్రార్థించారు. చివరగా తన గురువు దత్తావతారము అగు శ్రీ సాయిబాబాకు నమస్కరించి తాను వారిపై పూర్తిగా ఆధారపడి ఉన్నానని చెప్పి ఈ ప్రపంచము మిథ్య అని, కేవలము బ్రహ్మము మాత్రమే సత్యము అనే అనుభవాన్ని తనకి కలుగచేసే శక్తి వారికి మాత్రమే కలదు అని చెప్తూ ఈ ప్రపంచంలో పరమాత్మ నివసించు జీవులందరికీ నమస్కారం చేశారు. పరాశరుడు, వ్యాసుడు, శాండిల్యుడు మొదలగు వారు చెప్పిన భక్తి మార్గములను వర్ణించి పొగిడిన తర్వాత హేమట్ పంత్ ఈ కింద కథను చెప్పడం ప్రారంభించారు. 1910వ సంవత్సరం తర్వాత ఒకనాటి ఉదయమున నేను షిరిడీ మసీదులో కొలువున్న శ్రీ సాయిబాబా దర్శనం కోసం వెళ్ళాను. అప్పుడు జరిగిన ఈ కింద విషయమును చూసిన నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. బాబా ముఖ ప్రక్షాళన ముగించిన తర్వాత గోధుమలు విసరటకు సంసిద్ధమయ్యారు. నేలపై గోనెను పరిచి దానిపై తిరుగుల్ని ఉంచారు. చేతిలో కొన్ని గోధుమలు తీసుకుని కఫనీ చేతులు పైకి మడిచి పిడికిలతో గోధుమలు వేస్తూ విసరడం మొదలుపెట్టారు. అది చూసి నాలో నేను ఇలా అనుకున్నాను, ఈ గోధుమ పిండిని బాబా ఏమి చేస్తారు? అసలు బాబా గోధుమలు ఎందుకు విసురుతున్నారు? వారు భిక్షాటనిచే జీవించువారు కదా, వారికి గోధుమ పిండితో ఏమి పని? వారికి పిండిని నిలువ చేయవలసిన అవసరం లేదు కదా. అక్కడికి వచ్చిన మరికొందరు కూడా ఈ విధముగానే ఆలోచించి ఆశ్చర్యము చెందారు. కానీ మాలో ఎవరికీ కూడా బాబాని ఈ విషయమై ప్రశ్నించడానికి ధైర్యం చాలలేదు. ఈ సంఘటన గురించి వెంటనే గ్రామంలో చాలామందికి తెలిసింది. ఆబాల గోపాలం ఈ వింతను చూడడానికి అక్కడికి గుమికూడారు. 4 స్త్రీలు సాహసం చేసి మసీదు మెట్లెక్కి బాబాను పక్కకు జరగమని వారు విసరడం మొదలుపెట్టారు. తిరుగుల పిడిని చేత పట్టుకుని బాబా లీలలు పాడుతూ విసరసాగారు. ఈ చర్యలకు మొదట బాబాకి కోపం వచ్చినా ఆ స్త్రీల ప్రేమను, భక్తిభావాన్ని చూసి సంతోషముగా చిరునవ్వు నవ్వారు. ఆ స్త్రీలు గోధుమలు విసురుతూ వారిలో వారిలా అనుకున్నారు, బాబాకు ఇల్లు పిల్లలు లేరు, ఆస్తిపాస్తులు లేవు, వారిపై ఆధారపడిన వారు కానీ వారు పోషించవలసిన వారు కానీ ఎవరూ లేరు. వారు భిక్షాటనము చేత జీవించువారు కనుక వారికి రొట్టె చేసుకునే అవసరం కానీ అందుకు గాను గోధుమ పిండి అవసరం కానీ లేదు. అలాంటప్పుడు గోధుమ పిండి విసరడంలో అర్థం ఏమిటి? బాబా దయార్థ హృదయం కలిగిన వారు కావున మనందరికీ ఈ పిండిని పంచిపెడతారనిపిస్తోంది అని మనసులో రకరకాలుగా ఆలోచిస్తూ పాటలు పాడుతూ విసరడం ముగించి ఆ పిండిని 4 భాగాలు చేసి ఒక్కొక్కరు ఒక్కొక్క భాగం తీసుకోసాగారు. అంతవరకు శాంతంగా గమనిస్తున్న బాబా లేచి కోపంతో వారిని వారిస్తూ, ఓ స్త్రీలారా, మీకు మతిపోయినదా ఏమీ? మీ పుట్టింటి సొమ్ము అన్నట్లు ఆ పిండిని అంతా పట్టుకుపోతున్నారు. నేను మీకు ఏదో బాకీ ఉన్నానన్నట్లు సునాయాసంగా తీసుకుపోతున్నారు. అయితే ఇప్పుడు ఒక పని చేయండి,
ఆ పిండిని తీసుకెళ్లి గ్రామ శివారులో అంతా జల్లేసి అన్నారు. బాబా చేసిన ఈ పని వెనుక అసలు విషయం ఏమిటని నేను షిరిడిలో ప్రజల్ని ప్రశ్నించాను. గ్రామంలో విషపూరిత కలరా మహమ్మారి వ్యాపించినదని, దానిని అదుపు చేయటానికి చికిత్స అన్నట్లు బాబా ఈ లీలను ప్రదర్శించారని వారు చెప్పారు. ఇప్పటి వరకు వారు తిరుగల్లో విసిరినది గోధుమలు కావు, కలరా మహమ్మారిని. అది తిరుగల్లో నలిగి నశించినది. ఈ సంఘటన జరిగిన తర్వాత నిజంగానే కలరా వ్యాప్తి తగ్గుముఖం పట్టి గ్రామ ప్రజలకు ఉపశమనం కలిగింది. ఈ అద్భుతాన్ని తెలుసుకున్నాక నా సంతోషానికి హద్దులు లేవు. నాలో కుతూహలం మొదలైంది. గోధుమ పిండికి కలరా మహమ్మారికి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ సంబంధం లేదు కదా. ఈ లీల వెనుక మర్మం ఏమిటి? ఇది సాధారణ మనుషుల ఆలోచనలకు అంతుపట్టని అద్భుతం. నా మనసు తృప్తి కోసం ఈ మధురమైన లీల యొక్క ప్రాముఖ్యతను 4 మాటల్లో చెప్పాలి అనిపించింది. ఈ లీల గురించి ఆలోచించినప్పుడు నా హృదయం ఆనందంతో ఉప్పొంగి సాయిబాబా జీవిత చరిత్ర రాయడానికి ప్రేరణ కలిగించినది. బాబా అనుగ్రహం ఆశీస్సులతో ఈ గ్రంథ రచన విజయవంతంగా పూర్తయినది. తిరుగలు విసురుట వెనుక వేదాంత తత్వం. తిరుగలు విసరడం గురించి పైన తెలిపిన షిరిడీ ప్రజల అభిప్రాయమే కాక అందులో వేదాంత తత్వం కూడా ఉంది. సాయిబాబా షిరిడీలో సుమారు 60 సంవత్సరాలు నివసించారు. ఈ కాలం అంతా వారు తిరుగలు విసురుతూనే ఉన్నారు. నిత్యం ఆయన విసిరినది గోధుమలు కావు, భక్తుల పాపములు, మనోవిచారములు మొదలగునవి. తిరుగలి కింద రాయి కర్మ, పైన రాయి భక్తి, చేతిలో పట్టుకున్న పిడి జ్ఞానము. జ్ఞానోదయానికి కానీ ఆత్మసాక్షాత్కారానికి కానీ మొదట పాపములను, కోరికలను తుడిచిపెట్టాలి. ఆ తర్వాత త్రిగుణరాహిత్యం పొందాలి, అహంకారం చంపుకోవాలి. ఇది వినగానే కబీర్ కథ జ్ఞాపకానికి వస్తుంది. ఒకనాడు ఒక స్త్రీ ధాన్యము తిరుగుల్లో వేసి విసురుతోంది. అది చూసిన కబీర్కి దుఃఖం వచ్చింది. నపతి నిరంజనుడు అనే ఒక సాధువు అది చూసి కారణం అడుగుగా కబీర్ ఈ విధంగా సమాధానం ఇచ్చాడు. నేను కూడా ఆ ధాన్యంలాగా ప్రపంచం అనే తిరుగుల్లో విసరబడుతున్నాను కదా. దానికి నిపతి నిరంజనుడు ఇట్లా సమాధానం చెప్పారు. భయం లేదు, తిరుగుల పిడిని గట్టిగా పట్టుకో. అంటే జ్ఞానం విడువకు, మనసును కేంద్రీకరించు, అంతరాత్మను చూడటానికి దృష్టిని అంతర్ముఖం చేయము. నీవు తప్పక రక్షింపబడతావు. మొదటి అధ్యాయం సంపూర్ణం. సద్గురు